ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులు చేయడంతో పాటుగా మానసికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వైసీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు అధికారం ఇస్తే టీడీపీ నేతలు ఏం చేస్తారనే విషయం తేటతెల్లమవుతుందని చెప్పారు. ఇక గూడూరు మండలంలో ఆక్వా రైతుల ఆస్తులను తగలబెట్టారని, ఆక్వా గుంటలో విషాన్ని కలిపారంటూ ఆరోపించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధ్వంసాలకు పాల్పడడం సరికాదన్నారు. రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతల ఆస్తులపై దాడులు చేసినా భయపడాల్సిన పని లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. కట్టడాలను కూల్చే ముందు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమపై జరుగుతున్న దాడులను అడ్డుకుని న్యాయం చేయాలని అన్నారు. కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాలలో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని, గాయపడినటువంటి వ్యక్తుల్ని, బాధితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడిందనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఆక్వా పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాల్లోకి వెళ్ళి విషం కలపడం, ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడ చూసినటువంటి పరిస్థితి లేదు. వ్యక్తులను గాయపరచడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాటిని తగులు పెట్టడం, పొలాల్లోకి వెళ్ళి చేలల్లో విషం కలపడం, పంటల్లో విషం కలపడం, నీళ్లలో ఆక్వా కుంటలకు సంబంధించి పోలీసు యంత్రాంగం ఏమైందో తెలియదు, అధికార యంత్రాంగం ఏమైందో తెలియదు. వీళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా తమ చేతల్లోకి తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, నేరుగా వచ్చి వాళ్ళే మిషన్లు తీసుకొచ్చి కూలగొడుతున్నారో తెలియదు.